ట్రంప్ అసలు మొదటి నుంచి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, అసలు పాలిటిక్స్లో లేడు. ఇంకా చెప్పాలంటే మొదట్లో డెమోక్రాట్ పాలిటిక్స్ సపోర్ట్ చేశాడని కూడా అంటారు, ఈజ్ ఎ డెమోక్రాట్ అంటారు. సడన్గా నిర్ణయించుకున్నాడు ఆయన 70స్కి వచ్చాక, 70స్కి వస్తున్నప్పుడు నిర్ణయించుకున్నాడు పాలిటిక్స్లో రావాలని. ఇక రావటం బాగా డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, తర్వాత స్టామినా ఉంది. సో ఆ విధంగా పాలిటిక్స్లోకి ఒక వేవ్ లాగా వచ్చేసాడు 2016లో. 2016లో వచ్చేసాడు. ఎంతైనా కూడా అప్పుడు ఏమైందంటే హిల్లరీ క్లింటన్ వాజ్ ద క్యాండిడేట్ ఫర్ డెమోక్రాట్స్. మనం అనుకుంటాం కానీ చాలా మోడర్న్ అని. ఎంత అమెరికా కూడా అంత మోడర్న్ ఏం కాదు. చూస్తూ వాళ్ళు ఒక లేడీని ఎలక్ట్ చేయడానికి, ప్రెసిడెంట్ చేయడానికి ఒప్పుకోరు. ఇప్పుడు మొన్న కూడా కమలా హ్యారిస్ వెళ్ళిపోవడానికి కూడా అదే కారణం అని నేను అనుకుంటున్నాను. వచ్చాడు, వచ్చి రాగానే then as to why they claim themselves as ultra modern and ultra modern equality అనే మాటలు ఎందుకు మాడుతుంటారు అంటే అదే దాన్ని హిపోక్రసీ అంటారు. వాళ్ళు కూడా పైకి చెప్పడానికి అలా చెప్తారు, బట్ చూసేందుకు పాలసీ మనం కూడా ఏంటంటే బాగా వెస్ట్రన్ కంట్రీస్ అంటే డెవలప్ అయిన కంట్రీస్, అక్కడంతా ఫాస్ట్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మోడర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్, ఇవన్నీ అనుకుంటారు. చాలా వరకు నిజమే, కాదంటే లేదు. బట్ స్టిల్ ఇప్పుడు దాదాపు 70% వైట్స్ అక్కడ ఉన్నది. వాళ్ళు డెఫినెట్గా ఒక బ్లాక్ అమెరికన్, అప్పుడు మన ఒబామా ఉన్నాడు బ్లాక్ అమెరికన్ వచ్చాడు. ఇప్పుడు కమలా హ్యారిస్ ఉన్నది ఇండియన్ అమెరికన్ లేదా ఆఫ్రికన్ అమెరికన్, ఏదైనా కూడా కొంచెం ఆలోచిస్తారు ఓటు వేయటానికి. వాళ్ళకి వాళ్ళు కావాలి, నేటివ్ అమెరికన్స్ కాదు. అప్పుడు ఏం చేశాడంటే ట్రంప్ 2016 అప్పుడు చాలా క్లియర్గా మన వాళ్ళు, ఇది మన ఆస్తి, మనం ఇప్పుడు మన ఇక్కడ కేసీఆర్ గారు ఎలా చెప్పారో అదే పద్ధతిలో చెప్పాడు 2016లో. మేము అప్పుడు బాగా అనుకునేవాళ్ళం అన్నమాట. 2014లో తెలంగాణ గవర్నమెంట్, అమెరికాలో కేసీఆర్, 2016లో కేసీఆర్, మన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు, మన అవకాశాలు పోగొడుతున్నారు. ఆ విధంగా వెళ్ళి ఆ లోకల్గా కొంచెం కింద వాళ్ళని, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఉత్తేజపరిచాడు. అందువల్ల 2016లో వచ్చాడు. చాలా వరకు చేద్దాం అనుకున్నాడు, అయితే కొన్ని చేయలేకపోయటానికి కారణం ఏంటంటే అంత క్రితం 2 సార్లు బారాక్ ఒబామా కంటిన్యూస్గా వచ్చాడు. 2 సార్లు బారాక్ ఒబామా డెమోక్రాట్ పార్టీ కంటిన్యూస్గా రావటం వల్ల ఏముందంటే డెమోక్రాటిక్ పాలసీసు ఆర్ డెమోక్రాట్ పార్టీ మీద అభిమానం ఉన్న అఫీషియల్స్ కానీ జడ్జెస్ కానీ బాగా ఉండిపోయారు. అందువల్ల ఈయన కొన్ని చేయలేకపోయాడు, చాలా వరకు చేద్దాం అనుకున్నాడు. అప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు, అది మళ్ళీ కోర్టులకు వెళ్ళటం జరిగింది, కొన్ని చేయలేకపోయాడు అన్నమాట. అయితే ఏమైందంటే లాస్ట్లో ఆయన ఈ కోవిడ్ టైంలో కొంచెం ఫెయిల్ అయ్యాడు. కోవిడ్ టైంలో ఫెయిల్ అవ్వటం వల్ల 2020లో ఆయన ఓడిపోవటం జరిగింది. ఎంత గట్టిగా నమ్మాడంటే గెలుస్తాము అని, ఆయన ఓడిపోయినా కూడా ఒప్పుకోలేదు, నేను ఓడిపోలేదు అని చెప్పి చాలా గట్టిగా అనుకున్నాడు. ఆ తర్వాత అప్పుడే ఆయన టెంపరతనం బయటకు వచ్చింది. మొట్టమొదటిసారి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పుడు ప్రీవియస్ ప్రెసిడెంట్ ఆ స్వేరింగ్ సెరమనీకి వెళ్ళలేదు, నేను వెళ్ళను అనేసాడు. అంత మొండివాడు. ఇంకా చెప్పాలంటే అంత చైల్డిష్గా కూడా బిహేవ్ చేసే అంత మొండివాడు. సో ఇప్పుడు ఏంటంటే బహుశా అంతకుముందు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూసుంటాడు ఇక్కడ ఆ విధంగా. ఇప్పుడు ఒక 1.5 year నుంచి మొదలెట్టాడు, నేనే మళ్ళీ వస్తానని. రిపబ్లికన్ పార్టీలో కూడా చాలామంది యంగ్స్టర్స్ బయలుదేరారు వద్దామని. వివేక్ రామస్వామి ఉన్నాడు, ఇండియన్ ఆరిజిన్ మ్యాన్. అతని మీద మనం కూడా చాలా వరకు స్టోరీలు రాసుకున్నాం, ఆశలు పెట్టుకున్నాం ఇంకేముంది వచ్చేస్తాడని. అయితే వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిపోయాడు.